హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న తెలంగాణ ప్రజానికలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంట కనిపిస్తుంది, పక్కనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ఏది వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఈ వీడియో దాదాపు 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న పెన్షన్ వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. వీటికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వివరాల సవివరంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అయితే అందించబడుతుంది. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే కొత్త పెన్షన్లు ఈ కేటగిరీ ఉన్న వారికి మాత్రమే వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లకు సంబంధించి దాదాపు 56,92,527 మందికి ఆసరా పెన్షన్ వాహకులకు ఈ జూన్ నెల ఆసరా పెన్షన్ అనేటివి జూలైలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పెన్షన్లు కూడా పెరిగిన పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఈ పెరిగిన పెన్షన్లే ఆసరా పెన్షన్ అనేటివి వారి ఖాతాలో అర్హులకు మాత్రమే జమ చేస్తామని గతంలో కూడా చాలా సందర్భాల్లో సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీడియా ద్వారా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4,016 గతంలో చూసుకున్నట్లయితే 2,016గా ఉండేవి. ఇవి 6,016 రూపాయలు అనేది 3,016 రూపాయలు అనేది బీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ యొక్క పెన్షన్లు చాలా మార్పులు వచ్చి మరి చాలా వరకు అయితే ఈ పెన్షన్లు అయితే మాకు పడట్లేదని చాలామంది మన సబ్స్క్రైబర్లో కొంతమంది అయితే కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం జరిగింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి కొన్ని కేటగిరీల వారికి మాత్రమే యొక్క సంబంధించిన పెన్షన్ అనేది విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలనలో ఎవరికైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రియారిటీ అంటే ఫస్ట్ ప్రియారిటీ కింద వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వరకు ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వారికి ఈ యొక్క ఆసరా పెన్షన్ అంటే విడుదల చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి ప్రతి ఒక్కరు డౌట్ రావాలి. ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది మిగతా వాటికి అవసరం అవుతుంది. మరి దీనికి ఎందుకు చూసారంటే మరి ప్రభుత్వం అయితే ఇటువంటి నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. మరి మనకైతే ఏం తెలియదు. కాబట్టి ప్రభుత్వం వీటిపై మరి ఏ విధంగా ఇంకా నిర్ణయాలు తీసుకుంటుందో మనం అందరూ వేచి చూడాలి. అదేవిధంగా ఇట్లా చూసుకున్నట్లయితే వారికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాకుండా కూడదు. వారి కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారైతే వారికైతే పెన్షన్ అనేది రద్దు చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వారు కార్ వీలర్ 4 వీలర్ ఏదైతే ఉంటుందో వారు కూడా పెన్షన్ అనేది ఇవ్వబోమని కూడా ప్రాథమిక సమాచారం. అయితే వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో మార్పులు తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కొత్త పెన్షన్లు 4,016కు సంబంధించి 6,016కు సంబంధించి మరిన్ని పకడ్బందీగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇంతవరకు చాలామందిని అనర్హులుగా భావించడం జరిగింది. చాలా వరకు ఎందుకంటే సదరం సర్టిఫికేట్ అయితే చాలా వరకు అయితే సదరం సర్టిఫికేట్ అయితే పెట్టలేదు. వారిని అయితే రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ సదరం సర్టిఫికేట్ పెట్టిన వారికి అందరూ రిజెక్ట్ అయిన తర్వాత చాలా వరకు చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి దాదాపు ఒక 10 లక్షల వరకు మాత్రమే ఒక పెన్షన్ అనేది ఇచ్చే ఆలోచన ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనిపై ప్రభుత్వంపై అదనంగా భారం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం. ఏమైనా ఈ యొక్క పెన్షన్ అనేది అందరూ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. కొన్ని కేటగిరీలు అంటే చూసుకున్నైతే మనం ఇదే కేటగిరీలు చూసుకున్నైతే మొదటగా ఇటు గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనుల ప్రాంతాల్లో ఉన్న వరకు, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఇంటి పరిసరాల నుండి వారు పెన్షన్ తీసుకోలేని పరిస్థితులు ఉంటే వారికి పెన్షన్ అనేది ఇంటి వద్దకి వెళ్ళి పెన్షన్ కూడా అందించే ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పడం ఎటువంటి సందేహమే తెలియదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో క్యాబినెట్ భేటీ అనేది పెట్టడం జరిగింది. మరొక క్యాబినెట్ భేటీ అనేది పెట్టే ఆలోచన ప్రభుత్వం మీద ఈ నెల చివరి 30వ తారీఖు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా కీలకమైన అంశం అనేది పెన్షన్ గురించి అయితే ఉండనుందని ప్రాథమిక సమాచారం. ఆ తర్వాత రెండవది చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీనస్ అలవెన్స్ గురించి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇందిరామ ఇండ్లకు సంబంధించి కూడా దాదాపు 72,000 ఇండ్లు మంజూరైన ప్రాథమిక సమాచారం. దీన్ని మరో 1,00,000 వరకు పెంచే ఆలోచన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి దీనిపై కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం అందరం కూడా వేచి చూడాలి. రైతు భరోసా సంబంధించి కూడా 6,000 రూపాయలు కూడా అందరికీ ఖాతాలో కూడా జమ అయినాయి. ఈ రైతు భరోసా 6,000 రూపాయలు అనేది ఈరోజు 30 నుంచి 40 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు కూడా వారి ఖాతాలో జమ అవుతున్నాయని ప్రాథమిక సమాచారం. ఇక తెలంగాణలో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకున్న పరిస్థితుల్లో వారికి వేలు ముద్రలు పడని సమయంలో వారికి ఫేస్ రికగ్నిషన్ కింద వారికి పెన్షన్ కూడా ఇచ్చే ఆలోచన కూడా
ప్రభుత్వం అయితే చేస్తుందనే సమాచారం. ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది మనకు వేలిముద్ర పడదు కదా వారికి, ఓల్డ్ ఏజ్ వారికి ఫేస్ అంటే ముఖం ద్వారానే వారికి పెన్షన్ కూడా అందించే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేస్తున్నది. త్వరలోనే వీటిపై విధి విధానాలు ఖరారు చేసి త్వరగానే ఈ నిర్ణయం తీసుకుని అయితే ఈ యొక్క పెన్షనర్లను కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు 3 నెలల పెన్షన్ అనేది దాదాపు 18 నుంచి 20,000 రూపాయలను కూడా దాదాపు 3 నుంచి 4 నెలల పెన్షన్ కూడా ఒకేసారి ప్రభుత్వం అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఎన్నికల స్టంట్గానే భావించవచ్చు. ఈ ఎన్నికల స్టంట్లో భాగంగా పెన్షనర్లకు మరి ఆశ చూపించి వారికి ఓటును తీసుకునే ఆలోచన ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది. మరి దీనిపై కూడా ప్రభుత్వం అయితే ఏ విధంగా స్పందిస్తుందో మనం అందరం కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా ఇది ప్రభుత్వం అయితే పెన్షన్ వాహులకు శుభ పరిణామంగా భావించవచ్చు. వీటి ద్వారా మహాలక్ష్మికి సంబంధించి కూడా ఎవరైతే వేచి చేస్తున్న మహాలక్ష్మి సంబంధించి 2,500 రూపాయలు కూడా ఎలక్షన్స్ ముందే కూడా పంపిణీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా ప్రాథమిక సమాచారం అయితే త్వరలో రానుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అదే